సినీ రంగంలో మెగాస్టార్‌గా పేరు తెచ్చుకున్న 'చిరంజీవి' గారు ఈ మధ్య కాలంలో స్టేజ్‌ల మీద మాట్లాడటం మరి అత్యుత్సాహంతో మాట్లాడుతున్నారో లేక వయసు పైబడటం వల్ల మాట్లాడే విధానంలో ఎక్కడైనా ఇది వయసు వల్ల వచ్చే ఏమంటామంటే మనం వయసు పైబడితే కొంతమందికి ఏదో చాదస్తం వచ్చిందనో ఇంకోటి మనం అనుకుంటుంటాము. విన్నాం మనం. అలానే ఈయన వయసు పెరిగే కొద్దీ ఒక రకమైన మాటలు దీంతో జనాల్లో పలచబడటము. ఏం మాట్లాడుతున్నాం అనేది ఒక రకంగా ఆయనకి గూడా ఉత్సాహంలో స్టేజ్‌ల మీద జనం ముందు మాట్లాడేటప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఈ మధ్య మనం చూస్తున్నాము. రీసెంట్‌గా ఆయన ఒక ఫంక్షన్‌లో ఇంట్లో నాకు అంతా లేడీస్ హాస్టల్ లాగా ఉంది. చరణ్‌కి చెప్పాను ఒక మగ పిల్లోడినన్నా కనరా అని. మరి అది ఎంతవరకు అవుతుందో చూద్దాం. అయినా సరే ఇప్పుడు తర్వాత దాన్ని సర్దుకొని ఇప్పుడు ఉన్న దాంతో పర్లేదులే అంటే వారసుడుండాలి అనే ఉద్దేశంతో నేను అడిగాను అన్నట్టు చెప్పారు. ఇది కొంతమంది ట్రోల్ చేశారు. కొంతమంది విమర్శలకు గురయ్యారాయన ఈ మాటలు మాట్లాడినందుకు. కానీ మన మీడియా గాని, అది గాని పెద్దగా ఫోకస్ చేయకుండా ఆయన మీద ఉన్న అతి ప్రేమ వల్ల ఆయన ఏం మాట్లాడినా గాని మెగాస్టార్ అనే ఒక 4 అక్షరాలతో దాన్ని కొట్టిపారేయటం జరుగుతుంది మన వాళ్ళు. కానీ ఇది నేషనల్ లెవెల్‌లో ఈ ఇష్యూ ఎళ్లి మనకి సీనియర్ ఐపీఎస్, రిటైర్డ్ ఐపీఎస్ ఇండియా లెవెల్‌లో మంచి పేరు ప్రఖ్యాతులున్న కిరణ్ బేడి గారు ఈ విషయం మీద ఆమె ట్విట్టర్‌లో స్పందించారు. ఈ చిరంజీవి గారు ఇలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని అన్నట్టుగా ఆమె ఒక ట్విట్టర్‌లో మెసేజ్ పెట్టారు. ఆడపిల్లైనా ఎవరైనా గాని మన పెంపకంలో ఉంటుంది. మనం కరెక్ట్‌గా పెంచితే ఆడపిల్లైనా గాని మగవాడికి తీసిపోకుండా వాళ్ళు గూడా దానికి తగ్గట్టుగానే నీ భవిష్యత్తుకు గాని, నీ గౌరవ మర్యాదలు కాపాడే విషయంలో వాళ్ళెప్పుడు ముందుంటారు. మగ పిల్లవాడే గాదు ఆడపిల్లలకి గూడా ఆ రకమైన వాళ్ళకి ఆ కెపాసిటీ, కాలిబర్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. మగ పిల్లవాడికి వాళ్ళేమి తీసిపోరు. కానీ వచ్చిందల్లా మన పెంపకాన్ని బట్టి ఉంటుంది. మనం వాళ్ళని చిన్నతనం నుంచి ఎలా పెంచుతాము, క్రమశిక్షణ గాని, ఏదైనా మంచి విషయాలు చెప్పి ఎలా పెంచుతాం అనేది బట్టి వాళ్ళ నడవడిక ఉంటుందన్నట్టు ఆమన్నారు. ఈ రకంగా ఏందంటే ఇండైరెక్ట్‌గా చిరంజీవి గారి పెంపకాన్ని మరి ఒకేళ ఉద్దేశించి ఆ మాటలన్నారో మనకి తెలియదు గానీ, ఆమె అన్న దానిలో అయితే వాస్తవం ఉంది. ఈయన మాటల్ని ఖండించడం గూడా జరిగింది. అయితే ఈయన ఈ మధ్య మనం మీమ్స్‌లో అక్కడ చూస్తుంటే చిరంజీవి గారి మాటల ధోరణి చూస్తే, ఈ మరో మోహన్ బాబులాగా తయారయ్యాడు అనేది మీమర్స్ గూడా చాలామంది మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఎందుకంటే గతంలో ఆయన ఎప్పుడో బిగినింగ్‌లో ఆయన పడిన కష్టాలు చెప్తూ ఎవరో ఒకాయన "నువ్వేమన్నా పెద్ద హీరోవా? నిన్ను ఎన్ని సార్లు పిలవాలి" అని ఒక డైరెక్టర్ ఆయన్ని అరిచినట్టు. దాని తర్వాత "నువ్వు పెద్ద హీరోగా నిన్ను పిలవాలి" అని అవమానపరిచినందుకు, "యెస్ నేను పెద్ద హీరో అయ్యి చూపిస్తాను నీకు" అని మనసులో ఆ రోజు అనుకున్నాను. ఇలాంటి డైలాగులు. తర్వాత ఆయనేదో 1, 2 అవమానాలు పడినందుకు ఏదో తర్వాత నేను సాధిచ్చాను వాళ్ళ మొఖాన కొట్టినట్టు అని అంటే ఆహ్, సొంత డబ్బా కొట్టుకోవటం అన్నట్టు ఆయన పొగుడుకోవటం బిగించేశారు. మోహన్ బాబు గారు గూడా ఇదే విషయంలో జనాల దగ్గర పలచనయ్యి, ఈ రోజుకి ఆయన ట్రోలింగ్‌కి గురవుతున్నారు. ఈయన గూడా రాను రాను అలా అవుతున్నారు. అట్లా మార్పు చెందుతున్నాడు ఈయన గూడా అని మీమర్స్ బాగా ఈ సోషల్ మీడియాలో గొడవ చేయటం అయితే చూస్తున్నాం మనం. రీసెంట్‌గా వేరే ఫంక్షన్‌కెళ్ళి గూడా జనసేన మన ప్రజారాజ్యం పార్టీయే జనసేనగా రూపాంతరం చెందిందన్నారు. అంటే అక్కడ ఆయన మాట్లాడింది ఒక సినిమా ఫంక్షన్‌కెళ్ళి ఈ మాట మాట్లాడాల్సిన అవసరం లేదు. సందర్భము గాదు, ఇంకోటి గాదు. ఎందుకిట్లా ఆయన మాట్లాడుతున్నారు? ఒక్కొక్క ఫంక్షన్‌లో ఒక రకమైన సంబంధం లేని మాటలు మాట్లాడటము, అందరితో ఇట్లా ట్రోల్‌కి గురవ్వటం జరుగుతూ ఈ మధ్య కాలంలో ఎక్కువగుంది. ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందిందని ఆయన ఆవిడ అనటము, అక్కడున్న జనం చప్పట్లు కొడటము, ప్రజారాజ్యం పార్టీని అసలు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీకి దాన్ని అమ్మేయటం జరిగింది. దాని ద్వారానే ఈయనకు ఒక 2, 3 మంత్రి పదవుల్లోను ఈయన ఒక రాజ్యసభ, సెంట్రల్ క్యాబినెట్‌లో ఈయన పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. అంటే టోల్‌గా దీన్ని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకున్నారప్పుడు. అమ్ముకున్న తర్వాత అది మళ్ళీ రూపాంతరం జనసేనగా ఎట్లా చెందిందనేది వినేవాళ్ళు పిచ్చోడైతే చెప్పేవాడు వేదాంత్ అని. ఆయనేదో నోటికొచ్చింది చెప్పటమును, ప్రతీదీ మా గొప్ప, మేము, మా డబ్బా అనేది ఎక్కడికైనా ఎళ్తే మొనాటనీ అయిపోయి తర్వాత జనాలకి విసుగు పుట్టి చీదర పుట్టే పరిస్థితొస్తుంది. ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఆయన మెగాస్టార్‌గా చలామణి అయ్యి, హుందాగా వ్యవహరించి అలా ఉంటే బావుంటుంది గానీ,
ఆ గౌరవం కాపాడుకుంటే ఏ మనిషికైనా బావుంటుంది. ఇలా చీప్‌గాను, చౌకబారు మాటలు లేకపోతే హీరోయిన్‌ల గురించో, వాళ్ళ గురించో ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు ఆహ్, ఇప్పుడు మొన్న రీసెంట్ 'కీర్తి సురేష్' విషయం చూసుకుంటే అమ్మాయిని తాకటానికి ఏదో ఈయన ఉవ్విళ్ళూరుతున్నట్టు ప్రవర్తించడం. ఎందుకంటే వాళ్ళ మదర్‌తో ఈయన పక్కన హీరోయిన్‌గా చేసింది. 'కీర్తి సురేష్' వాళ్ళ మదరు. అటాంటిది ఈ అమ్మాయి పట్ల ఆయన ప్రవర్తించిన తీరు చూస్తే మనకి చూసేవాళ్ళకి గూడా కొంచెం జుగుప్సాకరంగా, అసహ్యకరంగా ఉంది. అట్లా ఈయన వయసుకు తగ్గట్టు, ఈయనకున్న గౌరవానికి తగ్గట్టు ప్రవర్తించకుండా ఇలానే మాట్లాడుకుంటూ, ఇలా చీప్‌గా ప్రవర్తించుకుంటేనే ఆయనకి అది గౌరవప్రదం గాదు. ఇప్పటికైనా గుర్తించి మరో 'మోహన్ బాబులాగా' మారుతున్నాడు అనే పేరుని పోగొట్టుకొని హుందాగా ప్రవర్తిస్తే బాగుంటుంది. ఆయన వచ్చే సినిమాలకు గాని, వీటికి గాని ఏ ఎఫెక్ట్ పడకుండా ఇలా ఈయన పలచవ్వకుండా జనాల్లో ఉంటుంది అని ఆయన అలా ప్రవర్తించకుండా ఇక ముందైనా గాని మంచిగా ఇవన్నీ తెలుసుకొని ఆయన ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటారని ఆశిద్దాం. జై హింద్.